ముందుగా నెయ్యి వేడి చేసుకోవాలి. దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకుందాం. పైనాపిల్ ముక్కల్లోనే కొంచెం షుగర్ వేసుకుందాం. గ్లాసుకి అర గ్లాస్ షుగర్ వేసుకోవాలండి. గ్లాస్ రవ్వకి అర గ్లాస్ షుగర్ వేసుకోవాలి. పైనాపిల్ ముక్కలు ఇలాగా మెత్తగా అయ్యే వరకు ఇలా చేసుకోవాలండి. ఈ మిశ్రమంలోకి నీళ్లు పోసుకుందాం. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు వేసుకోండి. వేరొక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని అందులోనే కాజు, ఎండి ద్రాక్ష, ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం ఎర్ర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరుగుతున్న నీటిలోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాం. సువాసనం కోసం యాలకులు వేసుకుందాం. మసులుతున్నప్పుడు మనం వేపుకున్న రవ్వని వేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది చాలా అద్భుతంగా వస్తుంది. ఎటువంటి ఉండలు లేకుండా చాలా బాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కలర్ కావాల్సిన వాళ్ళు ఆప్షనల్ వేసుకోవచ్చండి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదు. ఇది ఇట్లాగే ఆర్గానిక్గా బాగుంటుంది. ఇది మొత్తం దగ్గరికి రానిచ్చిన తర్వాత వచ్చే టైంలో నెయ్యి వేసుకుందాం.